భాగ్యవంతులు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? తెలుగులో భాగ్యవంతులు. భాగ్యవంతులు. హలో, భాగ్యవంతుడు ఇప్పుడు పెట్టుకుంటారని భాగ్యవంతుడు, శ్రీమంతుడు, ధనవంతుడు. అలాంటి కృప దేవుడు వాళ్ళకి మనకి ఇచ్చాడు. గట్టిగా చెప్పగలుగుతాం. హల్లెలూయా. మే 20 వాళ్ళ వివాహం జరిగింది. మన మధ్యలో జకర్యా, ఎలిజబెత్ వాళ్ళిద్దరిని బట్టి గట్టిగా చెప్పగలుగుతాం. ఇది సాక్ష్యము సంతోషంగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. వాళ్ళు చెప్పాలి సాక్ష్యము. ట్రాన్స్లేషన్ ప్రాబ్లం కనుక జకర్యా సాక్ష్యం చెప్తావా? మీరు చెప్తే బాగుంటుంది. మన దగ్గరికి తక్కువ సమయంలో మన దగ్గరికి వస్తున్నారు. 2 months నుంచి మన దగ్గరికి చర్చికి వస్తున్నారు. మాకు చాచారెడ్డి నగర్ ప్రాంతంలో ఒక సిస్టర్, అరుణ సిస్టర్ అని మాకు పరిచయం చేసింది. వాళ్ళ ఇద్దరిని ప్రభుత్వం బట్టి ప్రార్థన చేసి నిన్న దినం 20 తారీఖు అద్భుతంగా వాళ్ళ వివాహం జరగడానికి దేవుడు కృపనిచ్చినాడు. అందరూ బట్టి గట్టిగా మనం చప్పట్లు కొడదాం. వాళ్ళిద్దరూ కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి వారు. బీజార్ ప్రాంతంలో వాళ్ళ ఏదో ఒక గ్రామం, ఆ గ్రామం నుంచి సనత్ నగర్ ప్రాంతంలో వాళ్ళు నివసిస్తున్నారు. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడు అందరినీ దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. మనం సమయము తక్కువగా ఉంది కనుక మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం ఈరోజు మన వాక్య ధ్యానాంశము. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుదాం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవా, కృపగలమైన యేసయ్యా, పరిశుద్ధాత్ముడా, నన్ను, నా స్వరాన్ని, నా ప్రాణమును, నా ఆత్మను వాడుకొని సంఘముతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్ముడా, మీరు మాట్లాడితేనే మార్పు జరుగుతాయి. మీరు మాట్లాడితేనే పరిస్థితులు మారుతాయి. మీరు మాట్లాడితేనే దిద్దుబాటు అవుతుంది. మీరు మాట్లాడితేనే అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి పరిశుద్ధాత్ముడా, ఇక్కడ ఉన్న మా అందరితో మాట్లాడండి. నాతో మాట్లాడండి. మా అందరితో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 మళ్ళా చదవమ్మా వాక్యాన్ని. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ ఆయన ఎరిగిన వారే కదండి. ఎంతమంది యేసయ్యను ఎరిగిన వారు ఉన్నారు? ఇక్కడ గట్టిగా చేతులు ఇవ్వండి. పక్క పండుగలు చెప్పండి. నువ్వు యేసయ్య తెలుసా? నీకు యేసయ్య అంటే తెలుసా? ఎలా ఉంటాడు? యేసయ్యను చూసావా? ఇవన్నీ ప్రశ్నలు రావాలి మనకి. ఇవన్నీ ప్రశ్నలు రావాలి. ఇప్పుడు మన కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు ఉదాహరణకి షైనాజ్ ఉంది కాబట్టి, ఆ చిన్నోడు ఉన్నాడు కాబట్టి అలాగే గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు షైనాజ్ తెలుసు తన కుమారుడు ఎలా ఉంటాడు అని కదా. అలాగే కుమారుడికి తెలుసు షైనాజ్ ఎలా ఉంటుంది, తన తల్లి ఎలా ఉంటుంది అనేది తెలుసు కదా. ఇది చాలా మర్మం అండి. ఇది ఎంత వాస్తవమో నీ తండ్రి నీకు తెలవాలి. అంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు తెలిసి ఉంటేనే మన పరిస్థితులలో మార్పులు కనబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ, మంటికి రూపమిచ్చినావు, మహిమల స్థానమిచ్చినావు, నాలో నిన్ను చూశాను, నీలో
ఆయనకి మనమంటే చాలా ప్రేమ, పిచ్చి ప్రేమ. మన లాస్ట్ వీక్ లో స్వీటీ వాక్యం చెప్పినప్పుడు నిజంగా నేను అనుకున్నాను, ఆ కృప అభిషేకం మా పెద్ద పాప చెప్పింది కదా, మా కుటుంబానికి ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. వాగ్దానం వాస్తవం అండి. మేము చాలా సంవత్సరాల నుంచి ఆ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. ఏంటంటే ఆ వాగ్దానం ఏంటంటే, ఒకసారి చదువుదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. నేను ప్రభువులో మొట్టమొదట నేనొక్కడిని ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ఆ సమయంలో, దేవుణ్ణి ఎరిగినటువంటి ఆ సమయంలో, దేవునిగా గణపరుస్తున్న ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన మాట ఒకసారి చదువుదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నా కుమారులారా అన్నాడా? కుమారుడా అన్నాడని? కుమారులారా ఏమన్నాడండి? నా కుమారులారా, బహువచనం. తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనెను. గట్టిగా చెప్పాలి కదా, హల్లెలూయా. మా కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. మా కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. మా కుటుంబంలో అభిషేకం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనుషులు చెప్పింది కాదు, ఎవరు చెప్పారు? అది దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడు కాబట్టి మా కుటుంబంలో ఖచ్చితమైన ఆ దేవుని యొక్క కృప, దేవుని సంకల్పం ఉంటుందండి. ఆ దేవుని సన్నిధిలో రాబోయే కాలంలో ఇంకా బహుబలంగా రాజును అలాగే ప్రియాంకను పరిశుద్ధాత్మ దేవుడు గొప్పగా వాడుకున్నాడు గాక. నిజమే, మా పెద్ద పాప చెప్పినట్టుగా అక్కడ కూర్చొని చాలా మాటలు చెప్తాము. వాక్యం బాగా చెప్పలేదు, అసలు వాక్యం చెప్పరాలేదు, వాక్యం ఇలా కనెక్ట్ చేస్తే బాగుండు, అలా కనెక్ట్ చేస్తే బాగుండు, ఇంట్లో నుంచి ఇందులోకి కనెక్ట్ అయితే బాగుండు, ఇలా రకరకాలుగా చెప్తాం. ఒక్కసారి మీకు మైక్ ఇచ్చిన నిలబెడితే అప్పుడు అర్థమవుతుంది మీరేం చెప్తారు. ఒక ఆయన ఒక పాస్టర్ గారిని ఎప్పుడు ఇట్లనే విమర్శించేవాడు. ఒక ఆయన ఎప్పుడు ఆడ వెనుక కూర్చుండేవాడు, ఎప్పుడు కూడా ఏది ఏ సేవకుడు వచ్చి వాక్యం చెప్పినా ఏదో రకమైన అలిగేషన్ పెట్టేవాడంట. ఆ పాస్టర్ గారు ఒక రోజు స్థానిక సంఘ కాపరికి ఒక ఆలోచన వచ్చిందంట. ప్రార్థన చేశాడంట బాగా, ఈ అబ్బాయి మారాలి, ఈ అబ్బాయిలో ఈ మార్పు రావాలి, ఏం చేయాలి అని ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు చెప్పాడంట, వచ్చే వారం వాడిని వాక్యం చెప్పించాడట. వచ్చే వారము వాడిని వాక్యం చెప్పించి ముందే చెప్పేసేయాలి, వారం రోజులు ముందే చెప్పు, బాబు నువ్వు వాక్యానికి సిద్ధపడిరా, వచ్చే వారం నువ్వు వాక్యం చెప్తున్నావని అనగానే దేవుని సన్నిధిలో ఫస్ట్ వీక్ ముందుగానే అనౌన్స్ చేశాడు ఫాస్టర్ గారు, వచ్చే వారము మన మధ్యలో ఉన్న పలానా వ్యక్తి వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి, దేవుడు నాకు ప్రేరేపించాడని చెప్పాడట. చెప్పగానే ఆ వారము ఆయన రాలేదు, ఆ వారం రాలేదు. కానీ పాస్టర్ గారికి పర్మనెంట్ సొల్యూషన్ పోలే కదా. ఒక వారం రాడు, 2 వారాలు రాడు, 3 వారాలు రాడు, స్థానిక వ్యక్తి ఆయన సంఘంలో ఉంటాడు అని మళ్ళీ ప్రార్థన చేశాడట. ప్రభు వాడు రాలేదు ఈ వారము అంటే ఈ వారం వస్తాడు, ఖచ్చితంగా వాడికి వాక్యం చెప్పించాలట. సరే, పోయిన వారం అయితే పాస్టర్ చెప్పాడు, ఈ వారం నాకు చెప్పడు కావచ్చు అనుకుని వచ్చాడు సంఘానికి. వస్తే పాపం పాస్టర్ గారు పిలిచి వాక్యం చెప్పమని చెప్పాడంట. ప్రియుల వాక్యం చెప్పమని చెప్పాడు. స్టేజ్ మీదకి వెళ్ళే వరకు బాగానే ఉన్నాడు, హల్లెలూయా అనే వరకు బాగానే ఉన్నాడు. బైబిల్ తెచ్చిన తర్వాత నుంచి తన కాళ్ళు చేతులు వణకడం ప్రారంభించాయి. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. 5 నిమిషాలలో బాడీ అంతా చెమటలు వచ్చేసాయి. ఆ పులిపెట్టుకున్నటువంటి అభిషేకం చెప్తున్నాను నేను. అందులో తను సరెండర్ అయిపోయి, అయ్యా నేను చెప్పలేను, నేను బయట ఎన్నైనా చెప్తాను కానీ ఇక్కడ నేను చెప్పడానికి నాకు సాధ్యం కావట్లేదు అని చెప్పేసి వెనుక పోయి కూర్చున్నాడు. ఆ రోజు తర్వాత ఏ రోజు కూడా ఏ సేవకుని కూడా ఎన్నడూ మళ్ళీ ఏం చెప్పలేదట. గట్టిగా చెప్పలేదు. అంటే ఈ సాక్ష్యం నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు మంచి వాళ్ళు, మీరు అలాంటి వాళ్ళు కాదు. లాస్ట్ వీక్ నేను లేను, రాజు ప్రియాంక వాక్యం చెప్పారు. నిజంగా నేను ఒక సేవకునిగా వాళ్ళని నేను అభినందిస్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం ప్రిపేర్ కావడమే ఒక అద్భుతమైన, చెప్పాలన్న తలంపు రావడమే ఒక అద్భుతమైన. బైబిల్ ఏం చెప్తా తెలుసా? చాలా మందికి తెలియని మర్మం చెప్తున్నారు.
మనం ఏదైతే తలపు దేవునిలో అనుకుంటామో, మనకు ఆలోచన వచ్చిన రోజే అది అద్భుతం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. నేను ఈ పని చేయాలి అనుకున్నప్పుడే దేవుడు అది చేసేస్తాడు. కానీ దాన్ని మనం గుర్తించకుండా ఇంకెక్కడెక్కడో ప్రయాసపడుతుంటాం. సరే, నేను దేవుని వాక్యంలోకి వస్తున్నాను ప్రియులారా. ఇంతకు ముందు మనము ఒక మంచి అద్భుతమైన టాపిక్ మనం చదివాము. మళ్ళా ఆ వాక్యం ఒకసారి చదవండమ్మా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు ఇక్కడ గనుక. ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి అన్ని జనులు మన మధ్యలో ఉన్నారు. వాళ్ళు దేనిని చూడమని బైబిల్లో యేసుప్రభువే సాక్ష్యం చెప్పాడు. ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. గట్టిగా చెప్పాలి పెడతాం. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాకు నిజంగా ఈరోజు వాక్యం చెప్పగలుగుతాను అనుకోలేదు. మన జకర్యా ఎలిజబెత్ల వివాహంలో నేను మామూలుగా కూల్ వాటర్ తాగను. నేను ఎండాకాలం అంతా వాటర్ తాగినాను, కానీ కూల్ వాటర్ ఎప్పుడు తాగలేదు, కూల్ డ్రింక్స్ తాగను. అయితే అనుకోకుండా నేను వేరే దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ మామూలు వాటర్ నాకు కనిపించలేదు. నేను సంతోష్ అక్కడ వాటర్ దగ్గర ఉన్నాడు. గ్లాస్ తాగుతాం అంటే నేనేమనలేక తాగేశాను. నిజంగా నాకు అంత ఎఫెక్ట్ అవుతుందని అనుకోలేదు నేను. వెంటనే తాగిన ఒక హాఫ్ అన్ అవర్లోనే నా బాడీ అంతా సర్ది భయంకరమైన ఇబ్బంది అయింది. నిజంగా నేను రాత్రి అంతా జ్వరం వచ్చింది. నేను ఉదయకాలం ఈరోజు వాక్యం చెప్తానో లేదో అనుకున్నాను, కానీ మా పాప అడిగింది, డాడీ మరి రేపు నీ పరిస్థితి ఏంటి అంటే, చెప్తాను పెట్టాలి, దేవుడు సాయం చేస్తాడని చెప్పాను. కాబట్టి దేవుడు ఉదయకాలం వరకు నా థ్రోట్ ని బాగు చేశాడు, నన్ను బాగు చేశాడు, సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఈ రోజు ఈ సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, దేవుని సంకల్పము ఉన్నప్పుడు ఖచ్చితంగా పరిస్థితులన్నీ మారిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. శ్రేయాస్ సిస్టర్ సాక్ష్యం చెప్పింది కదా, వాళ్ళ బ్రదర్ కొరకు. చాలా రోజుల తర్వాత వాళ్ళ బ్రదర్ తనను కలవడం, ఒకవైపు సంతోషం, తను హాస్పిటల్లో ఉండడం రెండవ సమస్య. అయితే ఏదేమైనా దేవుడు ప్రతికూల పరిస్థితులలో దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు. హల్లెలూయా. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోనే, ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోనే, నేను ఈరోజు రెండు అద్భుతమైన సత్యాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను పిల్లలు. ఈ మధ్యలో మనం ఒక టాపిక్ నేర్చుకుంటున్నాం. మనిషి ఆత్మల గురించి నేను తెలియజేస్తున్నాను కదా. మనిషి మనసు గురించి నేర్చుకున్నాము చాలా రోజులు. మనిషి ఆత్మల గురించి మాత్రమే నేను తెలియజేస్తున్నాను. ఇంకా దేవుని ఆత్మ దగ్గరికి మనం రాలేదు. దేవుని చిత్తమైతే దేవుని ఆత్మల గురించి కూడా మనం నేర్చుకుంటాం. మనిషి ఆత్మల గురించి నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను పిల్లలు. దేవుని వాక్యంలో ఇక్కడ మనమందరం కూడా ఆత్మలము అయి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు చెప్పండి, ఒక ఆత్మ అయి ఉన్నాం. దేవుడు ఒక ఆత్మ అయి ఉన్నాడు. నిన్ను బాధ పెడుతూ నిన్ను శోధనలోకి తీసుకొస్తున్నటువంటి సైతాను కూడా ఒక ఆత్మ అయి ఉన్నాడు. దీన్ని గుర్తించాలి. నిజంగా ఆదాం గురించి నేను లాస్ట్ టైం చెప్పాను కదా, ప్రపంచంలో ఉన్న ఎన్ని జీవరాశులు ఉన్నాయో వాళ్ళందరికీ పేర్లు పెట్టింది ఎవరు? ఆదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానికి పేరు పెట్టాడు. అంత జ్ఞాపక శక్తి ఆదాములో ఉంది. మనందరం ఆదాం సంతానమే. మనమందరం ఎవరండి? ఆదాం సంతానం. మనలో కూడా అంత గొప్ప దీవెన ఉంది, అంత గొప్ప జ్ఞాపక శక్తి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది కొంతమందికి అలవాటు ఉంటారు, ఇట్లా మర్చిపోతుంటారు. జాగ్రత్తగా మర్చిపోయినని చెప్పిన ప్రతి వ్యక్తి ఈ వ్యక్తి దగ్గర ఇలా అనుకుంటాడు. ఎప్పుడన్నా గమనించారా? చాలా మంది ఏమైంది అని అంటే, ఉంటే డాడీ, మమ్మీ,
ఇక్కడ దీనికి కనెక్షన్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఇక్కడ మనకన్నీ జ్ఞాపకశక్తి ఉన్నటువంటి కేంద్రం ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు ఒక అద్భుతమైన 2 విషయాలు నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను ప్రియులారా. మనిషి ఆత్మకి దేవుని ఆత్మ తోడైనప్పుడు, మనిషి ఆత్మలో దేవుని ఆత్మ తోడైనప్పుడు ఈ ప్రపంచంలో ఏది జరగాలన్నా అది ఖచ్చితంగా జరుగుతుందండి. గట్టిగా చెప్పగలం. హల్లెలూయా. అది ఎంత పెద్ద సమస్య అయినా సరే, ఎలాంటి పరిస్థితులు నీ ముందున్నా సరే, దేవుడు మనిషి ఒక్కటైనప్పుడు, దేవుని ఆత్మ మనిషి ఆత్మ ఒక్కటైనప్పుడు, దేవుని మనస్సు మనిషి మనస్సు ఒక్కటైనప్పుడు ఖచ్చితమైనటువంటి అద్భుతం జరుగుతుందండి. ఖచ్చితమైన అద్భుతం జరుగుతుందండి. అయితే మన ఇద్దరిని ఒకటి కాకుండా, మనిషిని దేవుని ఒకటి కాకుండా చేసేవాడే సైతానుడు. వాడు కూడా ఆత్మనే. విచారకరమైన సంగతి నేను చెప్తాను. ఇప్పుడు మనం మందిరంలో ఉన్నాం కదా. మనం ఎక్కడ ఉన్నాం? ఇప్పుడు మందిరంలో ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరి లోపల దేవుని ఆత్మ ఉందా, దయ్యాలు కూడా ఉన్నాయా? చెప్పండి. కనబడుతున్నాయా మీకు? నేను ఇక్కడ ఉంటే నాకు కనబడుతున్నాయి. మీ అందరి మీద ఏమేమి ఉన్నాయి? నేను ఇక్కడ నిలబడితే నాకు కనబడుతున్నాయి. ఎవరి మీద ఏమున్నాయి? వాటిని గుర్తించడానికి ఈ సంఘం అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యోహాను అనేటువంటి ఒక భక్తుడు ఒక అద్భుతమైన ప్రత్యక్షత ప్రపంచానికి ఇచ్చాడు. మనిషి ఆత్మతో దేవుని ఆత్మ తోడుగా ఉన్నప్పుడు దేవుడు చేసే అద్భుతాలని మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ రోజు నేను మీకు చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే ప్రియులారా, ఒక ఆదికాండంలో కొంతమంది గురించి నేను చెప్తాను ప్రియులారా. ఆదికాండంలో కొంతమంది గురించి చెప్తాను. మీకు అందరికీ దాదాపుగా ఇక్కడ బైబిల్ చదివినటువంటి వాళ్ళు, చదివే వాళ్ళు ఉన్నారు కాబట్టి పాత నిబంధన కాలం అంతా కూడా దేవుడు మనుషులకు తోడుగా ఉన్నాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పాత నిబంధన అంతా కూడా దేవుడు మనుషులకు తోడుగా ఉన్నాడు. అప్పుడప్పుడు మాట్లాడేవాడు, రెగ్యులర్ గా మాట్లాడేవాడు కాదు. అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి, ఆపదలను బట్టి, కష్టాలను బట్టి, శ్రమలను బట్టి దేవుడు మాట్లాడేవాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మనిషి ఆత్మతో దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో, వాళ్ళు ఎప్పుడైతే మాట విని దానికి లోబడ్డారో వాళ్ళ ద్వారా దేవుడు అద్భుతాలు చేసినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు బట్ట గుర్తు పెట్టుకోండి. పాత నిబంధన అంతా కూడా ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడు. మన పితరులందరికీ దేవుడు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అయితే బైబిల్లో మనం చాలా మంది గురించి మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనకు సమయం సరిపోదు, కానీ ప్రాముఖ్యమైన ఒక 5 వ్యక్తుల గురించి నేను ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నాను. నేను ఈరోజు ఆరాధన చేయలేకపోయాను. మధ్యాహ్నం నాకు 10 గంటల నుంచి 11 గంటల నుంచి సమయం దొరికితే నేను ప్రార్థనలో గడిపాను. ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు ఈ విషయాలన్నీ తెలియజేశాడు. వాటిని నేను మీ ముందు పెట్టాలని ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నోవా గురించి ఎంతమందికి తెలుసు? బైబిల్లో చాలా మందికి తెలుసు కదా. బైబిల్లో ఒకసారి తెలుస్తాం. ఆదికాండము, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, 7వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుదాం. ఆదికాండము 7వ అధ్యాయము 5వ వచనం. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను. చాలా. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మళ్ళా గట్టిగా చదవము, వీళ్ళందరికీ వినపడేటట్టు. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం. ఇక్కడ ఆగుదామండి. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం. దేవుడు యేసు ప్రభు, ఇప్పటి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు, ఏదైనా అనుకోండి, దేవుడు నోవాకి ఒక ఆజ్ఞ ఇచ్చాడని. ఆ ఆజ్ఞ ఇచ్చినదంతా కూడా ఆయన నెరవేర్చాడని బైబిల్లో రాసింది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. 12వ వచనం కూడా చదవమ్మా. 40 పగులును 40 రాత్రులు. 17వ వచనం. 12 11 చదవమ్మా. అసలు అదే చదువు.
40 పగులును ఆ. 40 రాత్రులను ఆ. ప్రచండ వర్షం భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవహు కుమారులకు షేమును హామును యాపెతును నోవహు భార్యయు వారితో కూడా అతని 3 కుమారులను ఆ ఓడలో ప్రవేశించిరి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక అద్భుతమైన మాట నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ప్రియులారా. 8వ వచనం దాన్ని. సారీ. దేవుడు ఆ. నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోను మగది ఆడుది జతలు జతలుగా ఓడలో నున్న నోవహు వద్దకు చేరెను. చాలా దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ప్రియులారా. నోవాహుతో దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, అప్పటి కాలంలో ఉన్న మనుషులంతా పాపం చేసి వాళ్ళ పాపం పరిపక్వమై దేవుని దృష్టికి చాలా భయంకరమైన ఆ ఇబ్బంది కలిగ చేసినప్పుడు బైబిల్లో రాయబడింది, దేవుడే పశ్చాత్తపడ్డాడట మనిషిని బట్టి. మనం కూడా అప్పుడప్పుడు మనుషులు చేసేటువంటి కార్యాలను బట్టి తల్లిదండ్రులుగా మనం పశ్చాత్తపడతాం. తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తాము? పశ్చాత్తాపడతాం ప్రియులారా. అయితే దేవుడు మానవులను తయారు చేసినందుకు పశ్చాత్తపడి ఆ మొట్టమొదటి తరమైనటువంటి నోవాహు కంటే ముందు తరం అంతా కూడా జల ప్రళయం ద్వారా నాశనం అయిపోయింది అని బైబిల్లో చూస్తాం మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ యొక్క టాపిక్ ని పరిశుద్ధాత్మ దేవుని నేను అడిగినప్పుడు, ఎందుకు ప్రభా ఇది కనెక్ట్ సంబంధం లేనటువంటి ప్రస్తావన అని అనుకున్నాను నేను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేసినటువంటి అద్భుతమైన సత్యం ఏంటంటే, నోవా ఆత్మ, జాగ్రత్తగా వినండి ప్రియులారా, నోవా ఆత్మ దేవుని ఆత్మకు లోబడ్డది. గట్టిగా చెప్పలు కొడదాం. హల్లెలూయా. నోవా దేవుని మాట విన్నాడు. అప్పటికి వర్షాలు లేవు, ప్రపంచంలో వర్షం అంటే తెలియదు. అప్పటికి వర్షాలు అనేది లేదు అసలు. ఆవిరి వల్ల జంతువులు మన భూమి మీద ఉన్నటువంటి ప్రతిది కూడా చెట్లు పెరిగేవి. ఆవిరి వచ్చేది ఉదయకాలం, ఆవిరితో మొక్కలన్నీ పెరిగేవి. అసలు వర్షం అనేది లేదు. అలాంటి సందర్భంలో దేవుడు తనకు ప్రత్యక్షమై దేవుని ఆత్మగా దేవుడు తనతో మాట్లాడి నోవాతో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ భూమి అంతా చూస్తే నువ్వొక్కడివే నీతిమంతుడిగా కనబడుతున్నావు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇప్పుడు ఈ గుంపులు అందరినీ అన్నాను అనుకోండి, ఇప్పుడు గుంపులు అందరిలో ఒక్కరే ఉన్నారు అని అన్నాను అనుకోండి, ఎంత బాధపడతారు మీరు? ఇక్కడ ఇంతమంది గుంపులో ఒక్క మనిషిని పేరు పెట్టి నేను పిలిచాను అనుకో, నువ్వు ఒక్కడివే సరిగ్గా ఉన్నావు, మిగతా వాళ్ళంతా అన్నాను అనుకోండి, వచ్చే వాళ్ళని చర్చికి రాదు. మీరు వస్తారండి? రాదు. మీరు మంచివాళ్ళు కాబట్టి నేను అంటలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు మనుషులందరినీ, భూలోకం అంతా మనుషులను పరిశీలిస్తే అప్పటి కాలంలో జనాభా ఎంత ఉంటుండొచ్చు? ఇప్పుడు మన ప్రపంచ జనాభా ఎంత? జనరల్ నాలెడ్జ్ ఉండాలండి. బైబిల్ చదివేటోళ్ళకి ప్రార్థన చేస్తాం కదా. 1 బిలియన్. అంతా 1 బిలియన్. వచ్చేవాళ్ళకి చెప్పండి నాకు. ఇంకా నేను చెప్తే ఉపయోగం ఉంటుంది. సార్ చెప్తాడు అనుకుంటాను. మెదడుకు మేత కావాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా. దాదాపుగా అప్పటి కాలంలో తక్కువ మంది ప్రజలు ఉన్నారు. ఆ తక్కువ మందిలో అయినా సరే అంత మందిలో నోవా ఒక్కడు దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనబడ్డాడు. నేను ఈ ప్రస్తావన ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, ఈ భూలోకంలో దేవుని దృష్టికి ఎవరైతే సరిగ్గా కనబడతారో వాళ్ళతో దేవుడు మాట్లాడడం మొదలు పెడతాడు. హల్లెలూయా. వాళ్ళ ఆత్మ దేవుని ఆత్మతో కనెక్ట్ అవుతుందండి. ఒకసారి నేను ఆలోచించాను ప్రియులారా, ఇక్కడ నోవా చేశాడు, దేవుడు ఒకసారి చెప్పి వదిలేశాడు. కానీ కార్యక్రమం అంతా చేసింది ఎవరు? నోవా మాత్రమే చేశాడు. అంటే తన ఆత్మలో ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన తీసేస్తున్నాడు ఆయన. దేవుడు నాతో మాట్లాడాడు అంతే. ఒకటే 10 సార్లు మాట్లాడలేదు దేవుడు ఆయనతో. దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన ఓడగట్టమన్నాడు, నేను ఓడగట్టాలి. ఆయనకి ఎన్ని వ్యతిరేకతలున్నా, ఎన్ని అనుకూలమైన పరిస్థితులు లేకపోయినా
నువ్వు ఓడను మాత్రం ఖచ్చితంగా కట్టినట్టుగా ఆ చరిత్ర మనకు చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నోవా ఆత్మ, నోవాలో దేవుడు లేడండి, నోవాతో దేవుడు ఉన్నాడు. అంతే, జాగ్రత్తగా వినండి. నోవాలో దేవుడు లేడండి, నోవాతో దేవుడు ఉన్నాడు. దేవుడిని కూడా ఇప్పుడు ఎప్పటికప్పుడు దేవుడు మాట్లాడుతున్నట్టుగా లేదు. అప్పటి కాలంలో అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి అక్కడ ఎంత ఇబ్బంది అయికుంటే మాత్రమే దేవుడు ఇన్వాల్వ్ అయి మాట్లాడేవాడు. అలాంటి పరిస్థితులలో దేవుడు ఒక్కసారి మాట్లాడితే ఆ మాటకు లోబడి దేవుడి కార్యాన్ని నోవా చేశాడు. నోవా చేయడానికి గల బలమైన కారణం ఏంటో తెలుసా? నోవా ఆత్మ దేవునికి అప్పగించబడింది. గట్టిగా చెప్పగలరా? హల్లెలూయా. కాబట్టి బైబిల్ అంతా మనం ఆ స్టోరీ తెలుసు మనకి. ఖచ్చితంగా దేవుడు చెప్పిన పని చేసేసాడు. రెండవ వ్యక్తి గురించి నేను చెప్తాను ప్రియులారా. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం మనం చదువుదాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. చాలా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాం గురించి ఎంతమంది తెలుసు? చాలా మంది తెలుసు. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఆయన ఒకేసారి మాట్లాడినప్పుడు వెంటనే అబ్రహాం ఏం చేశాడు? దేవుని యొక్క ఆత్మకి లోబడ్డాడు. ఆయన దేవుని ఆత్మను దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుని ఆత్మతో కనెక్ట్ అయ్యాడు. అంటే తన ఆత్మని దేవునికి అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో, నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, నోవా గాని అబ్రహాం గాని అప్పటికి ప్రార్థనవంతులండి. చెప్పండి, అసలు ప్రార్థన అంటే తెలియదు వాళ్ళకి. అబ్రహాం ఒక విగ్రహారాధన కుటుంబం నుంచి వచ్చినాడు. ఇక్కడున్న మనందరం కూడా అలాంటి పరిస్థితుల నుంచి వచ్చాం. కానీ దేవుడు ఆనాడు నోవాతో మాట్లాడగానే మాటకు లోబడ్డారు వాళ్ళు. అబ్రహాము అప్పటికి ధనవంతుడే, ఎందుకంటే ఆయన 318 మంది నౌకర్లు ఉన్నారు. ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు, వాళ్ళ ఇంట్లో పని మనుషులు 318 మంది ఉన్నారు అబ్రహాం పిలువబడ్డప్పుడు. దాన్ని బట్టి అబ్రహాం ఎంత ధనవంతుడై ఉండాలి కదా. మన ఇంట్లో ఎంతమంది పని మనుషులు ఉన్నారు? ఇక్కడ ఉన్న ఇంట్లో ఒక్కరు లేరు. మనమే పని మనుషులం కదా, మనమే పని మనుషులం. మనం ఆ స్థాయికి రావాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్థాయికి రావాలి మనం. అబ్రహాం బిడ్డలో మనం అందరం కదండి. అబ్రహాం బిడ్డలు ఇళ్ళలో ఎవరున్నారు? 10 మంది ఉన్నారు. 318 మంది పనివారు ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలవగానే అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని మాటకు లోబడి దేవునితో నడిచాడు. ఈ స్టోరీ అంతా మీకు తెలుసు అబ్రహాం గురించి కదండి. అంటే నేను మీకు చెప్పాలనుకుంటున్నటువంటి అద్భుతమైన మాట ఏంటంటే, అబ్రహాము ఆత్మని, అంటే మనిషి ఆత్మ, అబ్రహాములో ఉన్నటువంటి ఆత్మ దేవుని ఆత్మ కాదండి, దేవుడు సృష్టించినటువంటి మనిషి ఆత్మ. దేవుడు సృష్టించినటువంటి మనిషి ఆత్మ. ఈ మనిషి ఆత్మ ఎప్పుడైతే దేవుని స్వరం విన్నదో, దేవుని స్వరానికి లోబడ్డదో, దేవుడు అబ్రహాము ద్వారా అద్భుతాలు చేసుకుంటూ వెళ్ళాడు. గట్టిగా చెప్పగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బైబిల్లో ప్రతి ఒక్కరి జీవితం అలాగే మనకు కనపడుతుందండి. ప్రతి ఒక్కరి గురించి అలాగే కనపడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని మనం పిలుస్తాం కదా. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడ నీవేనయ్యా, అబ్రహాముకు చాలిన దేవుడ నీవేనయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా
ఒక్కటేసారి మాట్లాడగానే తన ఆత్మలో ఒక తీర్మానం తీసుకున్నాడు. అబ్రహాం ఆత్మలో ఒక తీర్మానం తీసుకున్నాడు. తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. దేవుడు చెప్పింది తను చేసుకుంటూ వెళ్ళాడు. కాబట్టి అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం కొడుకు ఎవరు చెప్పండి? అబ్రహాంకి ఎంతమంది కొడుకులండి? ఇద్దరు కొడుకులు తెలుసా అబ్రహాం? ఇద్దరు ఒకలా? అమ్మా బైబిల్ మొత్తం చదువుతానే చెప్పని భయపడతాను. ఇద్దరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాంకి ఇద్దరు కొడుకులండి. దేవుడు వాళ్ళకి వాగ్దానం ఇచ్చాడు. ఈ భూమిలో మీరే విస్తరిస్తారు, ఈ భూమిని మీరు పరిపాలిస్తారు, ఈ భూమిని మీరు స్వాధీనపరుచుకుంటారు అని అబ్రహాంకి ఏదైతే వాగ్దానం ఇచ్చాడో, ఈరోజు ప్రపంచ దేశాలలో ఎక్కువ మంది దాదాపుగా అందరూ అబ్రహాం సంతానమే. గట్టిగా చెప్పాలి కదా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదండి, ఆయన నమ్మకమైన దేవుడు. కాబట్టి అబ్రహాము కుమారుడైన ఇస్సాకు తన జీవితంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. తన ఆత్మను దేవుడు ఎప్పుడైతే దేవునికి ఆయన అప్పగించుకున్నాడు, ఆయన జీవితం ఆశీర్వదించబడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఆదికాండం 26వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మనం చదువుతాం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళగా నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. గట్టిగా చెప్పాలి కదా, హల్లెలూయా. ఇస్సాకు కాలంలో మొట్టమొదటి వచనం మనం చదివితే అబ్రహాము మొదటి వచనం కూడా చదవమ్మా. అబ్రహాము దినములలో ఒక కరువు వస్తుందండి. అలాంటి కరువు మళ్ళీ వచ్చినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. ఒక భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు కాలంలో దేవుడు ఇస్సాకుతో మాట్లాడాడు. ఈ కరువు కాలంలో నువ్వు ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళకు, నువ్వు ఇక్కడే ఉండు, నేను నిన్ను దీవిస్తాను, ఇక్కడే ఉండు, నేను నిన్ను దీవిస్తాను అని అన్నాడు. అయితే ఎప్పుడైతే ఇస్సాకు ఆత్మ దేవునికి అప్పగించుకున్నదో, మనిషి ఆత్మ, నేను ఎందుకు పదే పదే చెప్తున్నానంటే ప్రియులారా, ఇస్సాకు ఆత్మ ఎప్పుడైతే దేవునికి అప్పగించుకున్నాడు, దేవునికి లోబడ్డాడు. బైబుల్ చెప్తా ఉంది ప్రియులారా, మీరు ఖాళీగా ఉన్నప్పుడు 26వ అధ్యాయం చదవండి. ఆయన 100 పంట కోశాడని బైబిల్లో చూస్తాం. హల్లెలూయా. వాతావరణం అనుకూలంగా లేదు, అక్కడ ఉన్న రైతులు ఎవరు పంట వేయడం లేదు, ఎవరు ధైర్యం చేయడం లేదు కరువు కాలంలో. కానీ దేవుడు ఇస్సాకుకు చెప్పాడు, నీవు పంట వేయి, నేను నిన్ను దీవిస్తా. ఇప్పుడు దానికి కరోనా వచ్చింది కదా, కరోనా టైంలో మాస్కులు ఎక్కడ తిరగండి అని ఎవరైనా చెప్పారు అనుకోండి. ఫుల్ కరోనా ఉంది, కరోనా టైంలో హాస్పిటల్లో పనిచేస్తున్నారు, ఒక ఐసీయూ పేషెంట్ దగ్గరికి వెళ్ళాలి, ఏదో ఒక స్వరం మీకు చెప్పింది అనుకో, ఏదో ఒక స్వరం, దేవిగా ధైర్యంగా పక్కన పెట్టండి, ఏదో ఒక స్వరం, మాస్క్ లేకుండా వెళ్ళండి, నీకు తోడుగా ఉంటాను అని ఒక స్వరం విన్నాం అనుకోండి, ఏం చేస్తాం మనం చెప్పండి? మనం ఎంతసేపు పరిస్థితినే చూస్తాం, మన కళ్ళకు కనిపించేట్టుగా చూస్తాం, మనకి ఎదుర్కొన్న సమస్యనే చూస్తాం, కానీ కనిపించినటువంటి వాటిని చూడము. ఇస్సాకు జీవితంలో అది ఎదురైందని, ఆ భయంకరమైన కరువు కాలంలో, ఆ కష్టకాలంలో దేవుడు తనతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, నేను నీకు తోడుగా ఉంటా, నువ్వు ఈ దేశంలో విడిచిపెట్టకుండా, ఈ కరువులో నేను నీకు తోడుగా ఉంటా, ఇక్కడే నువ్వు విత్తనాలు వెయ్యి అని చెప్పినప్పుడు ఇస్సాకు ఆత్మ దేవునికి లోబడ్డది, దేవుని మాట విన్నది. కాబట్టి దేవుడు ఆయన ఆశీర్వదించాడు. గట్టిగా చెప్పగలుగుతాం, హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు ఎంతమంది కొడుకులు అండి? బైబిల్ చదవరు. యాకోబు, ఏశావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు స్టోరీ కూడా మనం చూస్తే అలాగే ఉంటుందండి. యాకోబు స్టోరీ కూడా మనం చూస్తే అలాగే ఉంటుందండి. బైబిల్లో దేవుని వాక్యంలో నుంచి 28వ అధ్యాయము 15వ వచనము
ఒకసారి చదువుదాం. ఇదిగో ఆ. నేను నీకు తోడై నుండి ఆ. నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా నిజంగా ఈ మాట ఎంత నాకు ఇష్టమో తెలుసా. ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ దేవుడు ఒక మాట చెప్పాడండి. అది నెరవేరేంత వరకు ఆయన మనల్ని వదిలిపెట్టాడు. గట్టిగా చెప్పాలి కదా, హల్లెలూయా. నేను మా గ్రామంలో ఉన్నప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తా, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేస్తాను అన్నాడు. అయితే నా జీవితంలో కూడా యాకోబులాగా ఇది జరిగేంత వరకు దేవుడు ఏం చేయడట, మనల్ని వదిలిపెట్టాడట. గట్టిగా చెప్పాలి కదా, హల్లెలూయా. ఇది నా జీవితంలో నెరవేరేంత వరకు దేవుడు నన్ను వదిలిపెట్టాడు. నేను దేవుడిని వదిలిపెట్టాడట దేవుడు. ఇక్కడ మనందరి జీవితాల్లో కూడా అలాంటి అద్భుతం జరుగును కాక, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యాకోబు జీవితాన్ని కూడా మనం పరిశీలన చేస్తే ప్రియులారా, యాకోబు పరిస్థితి అంతా తారుమారుగా ఉన్నప్పుడు, వాళ్ళ అన్న భయానికి పారిపోతున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై తనతో మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తాం ప్రియులారా. అదే అధ్యాయం 32వ అధ్యాయంలో 28వ వచనం ఒకసారి చదవండి అమ్మా. అప్పుడు ఆయన ఆ. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడగలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. గట్టిగా చెప్పాలి కదా, హల్లెలూయా. యాకోబులో ఒక గొప్ప అభిషేకం కనబడతా ఉందండి. మనుషులతో దేవునితో, మనుషులతో దేవునితో. క్రైస్తవుని కూడా ఇది ఖచ్చితమైన అభిషేకం అండి. మనం కూడా ప్రతిరోజు మనుషులతో పోరాటం చేయాలి, దేవునితో పోరాటం చేయాలి. దేవునితో పోరాటం చేయడం అంటే కొట్లాడడం కాదండి. ఈ మనుషులను జయించడానికి దేవుడు అభిషేకం ఇవ్వడానికి దేవుని దగ్గర పోరాడాలి. గట్టిగా చెప్పాలి కదా, హల్లెలూయా. ఒక సమస్యను జయించడానికి మనం దేవుని దగ్గర పోరాటం చేయాలి, దేవుని దగ్గర పోరాటం చేయాలి. ఇప్పుడు రమేష్ ఒక సమస్య ఉందండి. రమేష్ ఒక సమస్య ఉంది. ఈ సమస్యని తీర్చడానికి రమేష్ ఏం చేయాలి? యాకోబు ఏం చేశాడు? దేవునితో పోరాడాడు, మనుషులతో పోరాడాడు. గట్టిగా చెప్పగలడు, హల్లెలూయా. మన ఆత్మ మనుషులతో పోరాడేది ఎవరు? మన ఆత్మ, అవునా కదా? దేవుని ఆత్మ కాదు, మనిషి ఆత్మ పోరాటం చేయాలి. మనకున్న ప్రతి పరిస్థితిని బట్టి యాకోబులాగా పెనుగులాడాలి, యాకోబులాగా పోరాటం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్ధరాత్రి వేళ యాకోబు పెనుయేలులో పోరాడెనుగా. అర్ధరాత్రి వేళ యాకోబు పెనుయేలులో పోరాడెనుగా. ఆ హల్లెలూయా. ఒకసారి గుర్తించండి, యాకోబు ఆత్మ, యాకోబులో డబుల్ అభిషేకం ఉంది. మనుషులతో పోరాటం చేస్తాడు, దేవునితో పోరాటం చేస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా మొన్న లాస్ట్ టైం ప్రేజీర్ అయిన వాక్యం చెప్పినప్పుడు నెహెమ్యా గ్రంథంలో నుంచి ఒక మాట చెప్పింది కదా, ఒక చేయితో కత్తి, ఒక చేయితో టాపి. అంటే గోడ కడుతున్నారు, యెరూషలేము ప్రాకారాలను కడుతున్నప్పుడు సన్బల్లటు, టోబియా ఆ సైనికులను అడ్డగించడానికి, ఆ కార్యం జరగకుండా ఉండడానికి, ఆ యెరూషలేము ప్రాకారాలు కట్టకూడదని సాతానుగా సాదృశ్యంగా ఉన్న వాళ్ళిద్దరూ ఆటంకపరిచినప్పుడు నెహెమ్యాకు దేవుడు ప్రత్యక్షత ఇచ్చి అక్కడ ఉన్నటువంటి సైనికులందరినీ సిద్ధపాటు చేసి ఒక చేయితో కట్టి పట్టుకోండి, ఒక చేయితో టాపి పట్టుకోండి. అంటే అప్పుడు అక్కడ పనిచేస్తున్నారు కాబట్టి టాపి మీకు అర్థం కావడానికి చెప్తున్నారు. ఒకవైపు పని చేయడానికి కావలసిన వస్తువులు,
ఒక చేయితో యుద్ధం చేయడానికి కత్తి పట్టుకొని యుద్ధం చేసేవాడిని బైబిల్లో రాయబడింది. క్రైస్తవునికి ఈ యుద్ధం చాలా ప్రాముఖ్యమండి. యాకోబు ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. యాకోబు దేని ద్వారా చేశాడు ఇది చెప్పండి? దేవుని ఆత్మ ద్వారా చేశాడా చెప్పండి? ఇస్సాకు దేవుని ఆత్మ ద్వారా చేశాడా? అబ్రహాము దేవుని ఆత్మ ద్వారా చేశాడా? నోవాహు దేవుని ఆత్మ ద్వారా చేశాడా? ఎలా చేశాడు? మనిషి ఆత్మ ద్వారా మాత్రమే చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనిషి ఆత్మ గురించి ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఇలా కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. థ్యాంక్ యూ. దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గట్టిగా చెప్పాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి యొక్క ఆధిక్యత దావీదు తెలియజేస్తున్నాడు పిల్లలు. మనిషి అట ఎలా ఉన్నాడట? మనిషి ఆత్మకున్న శక్తి. మనిషి అంటే కనిపించే ఫిజికల్ బాడీ గురించి కాదు బైబిల్లో రాయబడ్డది. మనిషిలో ఉన్నటువంటి ఆత్మ గురించి బైబిల్లో రాయబడింది. ఆ వాక్యాన్ని దావీదు పట్టుకున్నాడు గట్టిగా. ఆయనకి ఎన్ని సమస్యలు వచ్చినా తను మాట్లాడేటువంటి మాటలో ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తున్నాడు ప్రియులారా. మనిషిని దేవుడట ఎలా చేశాడట? కొంచెం, జస్ట్ లిటిల్, కొంచెంలో మిస్ అయిపోయాం. ర్యాంక్ మిస్ అయిపోయిన వాళ్ళు, ఒక మార్కులో మిస్ అయిపోయిన వాళ్ళు ఏమంటారండి చెప్పండి? 1 మార్కులో ర్యాంక్ మిస్ అయినారు మరి ఏం చెప్తారు? ఏం చెప్తారు? జస్ట్ మిస్. అంటే దాని అర్థం ఏంటంటే సంపూర్ణమైన సామర్థ్యం ఉంది, ఖచ్చితమైన సామర్థ్యం ఉంది, అది జయించగలిగిన సామర్థ్యత ఉంది, కానీ కొంచెంలో మిస్ అయ్యి. దాని అర్థం ఏంటో తెలుసా? మనము కూడా దేవుడు ఎన్ని చేయగలడు, ఇక్కడ మనం అందరం అన్ని చేయగలం. గట్టిగా చెప్పాలి కదా. హల్లెలూయా. కొంచెంలోనే ఉన్నాం. అంటే మన ఆత్మకి ఆ వివేచన ఉండాలి. మన ఆత్మకి ఆ వివేచన ఉండాలి. యాకోబు జీవితంలో ఆ 2 అద్భుతాలు, తన ఒక చేతితో పోరాటం చేయడం, ఒక చేతితో దేవుని సన్నిధిలో గడపడం తన జీవితంలో నేర్చుకున్నాడు. కాబట్టి ఆయన ఆశీర్వదించబడ్డట్టుగా బైబిల్లో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకి సమయం లేదు, ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. బైబిల్లో యోసేపు గురించి ఎంతమంది తెలుసండి? అంతమంది తెలుసు. దేవునికి స్తోత్రం. బైబిల్లో యోసేపు గురించి ఒక మాట చదువుదాం ప్రియులారా. ఆదికాండం 39వ అధ్యాయము 2వ వచనము అలాగే 21వ వచనం చదవండి. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. ఇక్కడ ఆగుదామండి. యెహోవా యోసేపునకు తోడుగా ఉన్నాడు కనుక ఆయన ఏమవుతున్నాడట? వర్ధిల్లుచు ఉన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా పెద్ద పాప ఎప్పుడు చెప్తూ ఉంటుంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లినట్లది, నువ్వు అన్ని విషయములలో సౌఖ్యంగా ఉంటావు. మన ఆత్మ వర్ధిల్లాలి. మన ఆత్మ ఏం కావాలి? వర్ధిల్లాలి. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నందువలన యోసేపు ఆత్మ ఏమవుతుందంట? వర్ధిల్లుతూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తాం. దేవునికి వందనాలు. 21వ వచనం చదవండి. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేశాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువే చెప్పాడు చేయడం మేలు అని చెప్పేసి. యోసేపు కూడా చెరసాలలో వేయబడ్డాడు. చెరసాలలో వేయబడ్డ తర్వాత అక్కడ ఉన్న ఆధిక్యత చూడండి. చెరసాల అధికారి ఆ చెరసాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ పైన ఈయనను నాయకునిగా దేవుడు పెట్టడానికి కటాక్షము కరుణ చూపించాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక కామెడీ చెప్తానండి. అంటే ఏదో సినిమాలో వచ్చింది ఆ కామెడీ, ఇప్పుడే గుర్తుంటుంది నాకు. ఒక ఆయన 7th పాస్ అయ్యాడు, ఒక ఆయన 10th ఫెయిల్ అయ్యాడు. వాళ్ళిద్దరి మధ్య గొడవ. 7th పాస్ గొప్పదంటాడు ఆయన, 10th ఫెయిల్. అరే 10th చదువుతున్నాడు, 10th ఫెయిల్. నువ్వు 10th ఫెయిల్, 7th పాస్.
అర్థమైందా? ఈయన 7th పాస్ అయినట్టు ఒక ఆయన, కానీ ఈయన ఏమంటాడు సార్, 7th పాస్ అయిపోయినా నేను, అరే పిచ్చోడా నువ్వు 10th ఫెయిల్ అయినావు, అరే నీకంటే ఎక్కువ చదివినా అంటే నాకు అంత తెలియదు, నేను 7th పాస్ అయినాను. హల్లెలూయా. అంటే వాడు ఎక్కడ పాస్ పాస్ గొప్పదా ఫెయిల్ గొప్పదా? ఏం గొప్పదండి? ఏం గొప్పదండి? మరి ఇప్పుడు వీడు చేసిన ఆర్గ్యుమెంట్ కరెక్టే కదా? 8th 9th సంబంధం లేదు, నేను 7th పాస్. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఆత్మీయంగా ఉన్నావు అనేది ముఖ్యంగా, ఎన్ని సంవత్సరాలు సీనియారిటీతో ప్రభుని వెంబడిస్తున్నావు అనేది ముఖ్యంగా, నువ్వు పాస్ అవుతున్నావా లేదా అనేది ముఖ్యం. గడిగే చెప్పలు కడతాం. హల్లెలూయా. దేవుడు నీకు తోడుగా ఉన్నాడా లేదా అనేది ముఖ్యం. దేవుని ద్వారా నువ్వు వర్ధిల్లుతున్నావా లేదా అనేది ముఖ్యం. దేవుని ఆత్మ ద్వారా నువ్వు దీవించబడుతున్నావా లేదా అనేది ముఖ్యం. ఇది మనం గమనించాలని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే 41వ అధ్యాయము 38వ వచనం కూడా చదువుతాం. 41వ అధ్యాయము 38వ వచనం. అతడు తన సేవకులను చూచి ఇతని వల్ల దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అని అనెను. చాలా మళ్ళీ చదవమ్మా. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అని అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పట్టణం అంతా కరువు వచ్చేసింది. ఐగుప్తు దేశం అంతా కరువు వచ్చింది. ఆ కరువు కాలంలో పంట సమకూర్చినటువంటి యోసేపు, లోకమంతా యోసేపు వైపు చూస్తున్నారు. లోకమంతా యోసేపు దగ్గరికి వచ్చారు. అయితే ఆ స్టోరీ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆ సమయంలో అప్పుడున్నటువంటి ఐగుప్తు ఆ రాజుతో, దేవుడు ఫరో రాజుతో మాట్లాడి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో మాట్లాడి, ఆయనకు ఒక అద్భుతమైన బిరుదు, అద్భుతమైన ఒక మాట, అద్భుతమైన ఒక ఆలోచన దేవుని ఆత్మ ఇతని వంటి అనే మాట ఒక అద్భుతమైన మాట. ఇతని వంటి దేవుని ఆత్మ కలిగిన మనుషుడు ఎవ్వరూ లేరు పట్టణంలో అని బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అది దేవుని ఆత్మ, మనిషి ఆత్మ చెప్పండి. మళ్ళీ చెప్పండి. అతడు తన సేవకులను చూచి ఇతని వల్ల దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అని అనెను. ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుని మనము కనుగొనగలమా అని చెప్పాడు. నిజంగా ఆయనలో దేవుని ఆత్మ లేదండి. దేవుని ఆత్మ లేదండి. పాత నిబంధనలో దేవుడు తోడుగా మాత్రమే ఉన్నాడు. పాత నిబంధనలో దేవుడు తోడుగా మాత్రమే ఉన్నాడు. ఆయనలో దేవుడు లేడండి. కానీ ఆ పర్వరాజుకు ఎలా కనబడుతున్నాడు? దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిగా కనబడుతున్నాడు. గట్టిగా చెప్పలు కడదాం. హల్లెలూయా. ఈరోజు అలాంటి కృప మనందరం కలిగి ఉండాలి. మనం దేవుని ఆత్మ కలిగిన వారు. నేను ఒకటే టాపిక్ ని కంప్లీట్ చేశాను ప్రియులారా. దేవుడు తోడుగా ఉన్న ఆనాటి కాలంలో ఉన్న మన పితరులు ఎన్ని అద్భుతాలు చేశారు చెప్పండి. నోవా జీవితాన్ని చూడండి, అబ్రహాం జీవితాన్ని చూడండి, ఇస్సాకు జీవితాన్ని చూడండి, యాకోబు జీవితాన్ని చూడండి, యోసేపు జీవితాన్ని చూడండి. ఈ 5గురు నాయకులని నిజంగా మనకు ధ్యానం చేయగలిగితే బైబిల్లో వాళ్ళ గురించి రాయబడ్డదండి. ఎవరి గురించి రాయబడలే? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని మనం కూడా ప్రార్థన చేస్తాం. దేవుడు తోడుగా ఉంటేనే వాళ్ళ ద్వారా అన్ని అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు జరిగినప్పుడు మనలో దేవుడు ఉన్నాడు కదా. మనతో దేవుడు ఉన్నాడు. మనలను నడిపిస్తా ఉన్నాడు. ఆయన ప్రతి సెకండ్ మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు అప్పటి కాలంలో అప్పుడప్పుడు వచ్చి మాట్లాడేవాడు. ఇక్కడ బైబిల్ బాగా చదివే వాళ్ళంటే వచ్చేవారు నాకు చెప్పండి ఒక ప్రశ్న. అబ్రహాముతో దేవుడు ఎన్నిసార్లు మాట్లాడాడు? నోవాతో దేవుడు ఎన్నిసార్లు మాట్లాడాడు? యాకోబుతో దేవుడు ఎన్నిసార్లు మాట్లాడాడు?
ఇస్సాకుతో దేవుడు ఎన్నిసార్లు మాట్లాడాడు, యోసేపుతో దేవుడు ఎన్నిసార్లు మాట్లాడాడో వచ్చే వారం మీరు చదివి నాకు చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరి అయిన సమాధానం చెప్పిన వారికి సరి అయిన బహుమతులు ఇవ్వబడు. బహుమతి కావాలనుకుంటే బైబిల్ చదవాలి. బహుమతులు కావాలంటే ఏం చేయాలి? బైబిల్ చదవాలి. కాబట్టి బైబిల్ చదివితేనే మనకి అర్థమవుతుంది ఇక్కడ చెప్పే స్టోరీస్ అన్ని. మనం బైబిల్ చదవకపోతే ఏం అర్థం కాదు. కాబట్టి ఈరోజు నేను చెప్పిన మాట ఏంటంటే ప్రియులారా, మనిషి ఆత్మకి ఎంత పవర్ ఉందో నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేశాను ప్రియులారా. మనిషి ఆత్మ మామూలు ఆత్మ కాదండి. దేవిని లాగానే ఆలోచించగలం, దేవిని లాగానే చేయగలం. ఆయన కనబడుతున్నాడు, మనం కనబడమంతే. బైబిల్లో ఇంకొక అద్భుతమైన సాక్ష్యం ఉంది మన గురించి. మనము దైవములము అని బైబిల్లో రాసింది. గట్టిగా చెప్పగలుగుతాం. హల్లెలూయా. మనం ఎవరమాట? మనము దైవములమాట, దేవుళ్ళమాట. మనమే దేవుళ్ళమై ఇంకెక్కడికి పోతున్నాం విచారం కదా. మనమే దేవుళ్ళము. మనం ఏం చేస్తున్నాము? పనికి మాసిన వాటిని వైపు మనం మొక్కుతున్నాం. విచారం. అలాంటి స్థితి మనకు దేవుడు తీసుకురాయాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి దేవుని ఆత్మకున్న పవర్ అబ్రహాంలో, ఇస్సాకులో, యాకోబులో, యోసేపులో, నోవాలో మనిషి ఆత్మ మాత్రమే ఈ కార్యాలు చేసింది. గట్టిగా చెప్పగలుగుతాం. హల్లెలూయా. ఒక్కటేసారి దేవుడు చెప్పాడు అంతే. అబ్రహాంతో చెప్పాడు అంతే, ఇస్సాకుతో చెప్పాడు, యోసేపుతో చెప్పాడు దేవుడు, యాకోబుతో చెప్పాడు. వాళ్ళు దాన్ని గట్టిగా పట్టుకున్నారని మనతో ప్రతి వారం చెప్తాడు దేవుడు. ప్రతి వారం ఏదో ఒక వర్తమానం వస్తుంది, కానీ మనం దాన్ని గట్టిగా పట్టుకోం. మనము గట్టిగా పట్టుకోం. పాట పాడతాం కదా మనం, నీ మాట చాలయ్యా అని పాట మాత్రమే ఉంటుంది. పాటగా మన జీవితాలు ఉండకూడదు. దీవించబడాలి. ఇటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. అందరము కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరము కళ్ళు మూసుకుందాం, దేవుని అడుగుదాం. ప్రభువా, నా ఆత్మల గురించి నాకు ఒక వివేచన అనుగ్రహించండి. నేను ఎలాంటి వాటిని నాకు తెలియజేశావు తండ్రి. మా పితరులందరినీ మా ముందు పెట్టావు. నోవాను మా ముందు పెట్టావు, అబ్రహామును పెట్టావు, ఇస్సాకును పెట్టావు, యాకోబును పెట్టావు, యోసేపును పెట్టావు. వీళ్ళందరూ మా పితరులు తండ్రి. నీ కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేశారు. నీ కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేశారు ప్రభు. మేము కూడా మా ఆత్మను కలిగి, మేము కూడా ప్రతిరోజు బైబిల్ చదివి నీ స్వరము విని అనేక అద్భుతాలు మా ద్వారా జరిగించి మహిమ పొందమని, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను ప్రభు మీరు దర్శించమని. అయ్యా, మరొకసారి నువ్వు మాట్లాడుతున్న మాటను బట్టి యోసేపు లాంటి దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తి ఈ లోకంలో ఉన్నటువంటి మమ్మల్ని గుర్తించడానికి ఆ కృప కలిగిన అభిషేకము మా అందరికీ మీరు అనుగ్రహించి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా.